హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం నార్సింగి లొకేషన్లో ఉన్నామండి. నార్సింగి లొకేషన్లోని ఎస్&ఎస్ గ్రీన్ మేడోస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. ఇందులో మనకి డూప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి. ఈ కమ్యూనిటీలో 28 విల్లాస్ మాత్రం ఉంటాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ అనమాట. ప్రజెంట్ అయితే వెస్ట్ ఫేస్ సేల్కి ఉందండి. చూడొచ్చు, విల్లా ఫ్రంట్ అయితే మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయండి. ఈ విల్లా గురించి ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా చేసుకోండి. ఈ విల్లా వచ్చేసి బ్రాండ్ న్యూ అండి. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులో కావాలనుకుంటే ఈస్ట్ ఫేస్ కూడా అవైలబుల్ ఉందండి. ఇదంతా కూడా వెయిటింగ్ ఏరియా, అంటే హాల్ అనమాట. టీవీ యూనిట్ ఏరియా వచ్చి బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ నుంచి బయటికి అంటే సిట్అవుట్ ఏరియాకి వెళ్ళడానికి కూడా యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. అన్ని విండోస్ కూడా మనకి గ్లాస్ డోర్స్ అయితే ఉంటాయి. ఇది మెయిన్ హాల్ అండి, అంటే టీవీ యూనిట్ ఏరియా అనమాట. సో ఈ విల్లా వచ్చేసి 3670 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. 4 BHK విల్లా అనమాట. ఓన్లీ డూప్లెక్స్ అండి, ట్రిప్లెక్స్ అయితే కాదు. ఈ లొకేషన్లో ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే మనకి 1.5 lakh అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే రన్ అవుతుందండి. అందులో మనకి 400 స్క్వేర్ యార్డ్స్ ఇది. సో రిమైనింగ్ మనకి కన్స్ట్రక్షన్ ఏరియా ఇవంతా చూసుకొని ఓనర్ గారు అయితే 8 CR అయితే కోట్ చేస్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనకి బెడ్రూమ్స్ కానివ్వండి, కిచెన్ సైజ్ కానివ్వండి, అన్నీ కూడా మనకి స్పేసియస్గా అయితే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 4 BHK విత్ థియేటర్ కాదు కాబట్టి మనకి అన్నీ కూడా స్పేసియస్గా అయితే ఉంటాయి. ఇప్పుడు చూసిందైతే స్టోర్ రూమ్ అండి, కిచెన్ యొక్క స్టోర్ రూమ్ అనమాట. చూడొచ్చు, హాల్ కూడా చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్ అండి, స్టెప్స్ కింద అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. మనకి పేరెంట్స్ బెడ్రూమ్ సైజ్ కూడా పెద్ద సైజే ఉంటుందన్నమాట. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎగ్జాక్ట్గా నార్సింగి ఓఆర్ఆర్ నుంచి 1 kilometer అయితే ఉంటుందండి. అంటే మెహదీపట్నం వెళ్ళే రోడ్లో మనకి రైట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఈ లొకేషన్ నుంచి అంటే ఐటీ సెక్టర్కి మన గచ్చిబౌలి కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, ఏదైనా కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. 15 minutes డ్రైవ్లో అయితే వెళ్ళొచ్చు అండి. సో ఈ నార్సింగి అలాగే పుప్పాలగూడ ఏరియాలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయితే జరిగాయండి. చాలా వరకు ఫుల్ డెవలప్మెంట్ ఏరియా. మనకి హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీలన్నీ కూడా ఇదే ఏరియాలో ఉన్నాయండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి నార్సింగి అలాగే పుప్పాలగూడ ఏరియాలో అలాగే కోకాపేట ఏరియాలో మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ అయితే చాలా వస్తున్నాయండి. అలాంటి చోట మనకి ల్యాండ్ తోటి విల్లా తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ మనం అపార్ట్మెంట్స్ తీసుకున్నా కూడా పర్ ఎసెప్ట్ 10,000 అబోనే ఉందండి, అంటే యాడాన్స్ కాకుండా. సో ఇదైతే మనకి ల్యాండ్తో పాటు విల్లా అయితే ఉంటుంది. సో ఎవరైతే అపార్ట్మెంట్ కల్చర్ కాకుండా విల్లా కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకి 2000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా ఇక్కడ 3 CR బిలో అయితే రాదండి ఈ ఏరియాలో. అలాగే ల్యాండ్ వైజ్గా చూసుకుంటే 400 స్క్వేర్ యార్డ్స్ కనుక చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. స్టెప్స్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ఉంటుంది. పక్కన వచ్చేసి స్టడీ రూమ్ అండి. ఇదైతే పూజ రూమ్ అనమాట. అలాగే ఇవి బెడ్రూమ్స్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే ఒకటి థియేటర్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 4 bedrooms కాబట్టి మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 bedrooms అయితే ఇచ్చారండి. ఒకటి కావాలనుకుంటే హోమ్ థియేటర్ రూమ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరైతే. మనం ముందుగా చెప్పినట్టుగా బెడ్రూమ్ సైజెస్ అయితే పెద్దగానే ఉంటాయండి. మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వలేదు, కానీ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రతి బెడ్రూమ్కి అయితే ఉందండి. సో టోటల్గా వచ్చేసి మనకి 4 bedroomsకి 4 అటాచ్డ్, అలాగే కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మీరు చుట్టుపక్కల ఇందాక చెప్పినట్టుగా అపార్ట్మెంట్స్ కానివ్వండి, ల్యాండ్ లార్డ్ యూనిట్స్ ఏవి కావాలన్నా కూడా మీరు కాల్ అయితే చేయొచ్చండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఆపోజిట్ బెడ్రూమ్స్ అయితే సేమ్ సైజ్ అయితే ఉంటాయండి. ఏది ఎక్కువ తక్కువ అయితే ఉండదు.
రెండు కూడా ఈక్వల్ సైజ్ అయితే ఉంటాయన్నమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ నార్సింగ్ ఏరియాలో విల్లా ప్రైస్ ఎక్కువ అనుకున్న వాళ్ళకి మనకి 2.5 CR నుంచి 3 CR ఆ మధ్యలో అయితే మనకి వెస్ట్ జోన్లో అవైలబుల్ ఉన్నాయండి. అంటే కొల్లూరు, వెలిమల, మోకిల ఈ ఏరియాలో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో విల్లా చూసే వాళ్ళకైతే అటు బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ఇంకా తక్కువ మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అంటే 1 CR 90 lakhs అలా కావాలనుకుంటే మనకి పటాన్చెరు టు ముత్తంగి ఏరియా ఈ ఏరియాలో మనకి 90 lakhs నుంచి 1.2 CR వరకు అయితే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అంటే 150 square yards ఈ రేంజ్లో అయితే ఉంటాయి. మనకి G+1 అలాగే సింప్లెక్స్ ఇలా కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి అది. అలాగే కొంచెం పెద్ద రేంజ్ అంటే మనకి 2.5 CR నుంచి 3 CR అయితే మనకి వెలుమల, మోకిల ఈ ఏరియాలో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కంప్లీట్గా ఈ విల్లాలో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది బిగ్ సైజ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్. గ్లాస్ విండో చూడొచ్చు అండి. వెంటిలేషన్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయన్నమాట. చుట్టూ అపార్ట్మెంట్స్ చూడొచ్చు. మనకి మంచి లొకేషన్లో ఉందండి విల్లా అయితే కనుక. ఎవరైతే కొద్దిగా పెద్ద బడ్జెట్ అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ముందుగా చెప్పినట్టుగా. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ కొద్దిగా పెద్ద సైజ్ ఉందండి. ఈ విల్లా ఏంటంటే ఇందులో మనకి డ్రెస్సింగ్ ఏరియా మాత్రం ఏ టాయిలెట్ దగ్గర కూడా ఇవ్వలేదండి. ఓన్లీ డైరెక్ట్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ వాష్రూమ్లు అయితే ఇచ్చారు. అదొక్కటే కొద్దిగా డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుందండి. బిగ్ సైజ్ బాల్కనీ అనమాట. మనకి ఇందులో క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్, పార్క్ ఏరియా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బాల్కనీ కూడా మనకి ఎల్-షేప్ బాల్కనీ ఉంటుందండి. సో విల్లా గురించి ఎవరైనా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.